హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాజు పన్నీర్ బటర్ మసాలా చూపిస్తాను. దీనికోసం నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక కాజుని పన్నీర్ని సపరేట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసిన బటర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నదే. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక కాస్త హాట్ వాటర్ని పోసుకొని రొయ్యలు బాయిలింగ్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకొని మనం పక్కన ఉంచుకొని కాజు పన్నీర్ని అందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. పన్నీర్ కాజు బటర్ మసాలా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.